శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీ విష్ణు ఆవాహనీయం త్రైలోక్య సందర్శనీయం శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీ విష్ణు ఆవాహనీయం త్రైలోక్య సందర్శనీయం వినతా విధేయం సుతాలోకగేయం దాసభక్తి ప్రమేయం అపరాంజనేయం అమృతాభిధేయం అపరాంజనేయం అమృతాభిధేయం శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీవైనతేయం సదా వందనీయం సంకల్పమే సృష్టికారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము బ్రహ్మ సంకల్పమే సృష్టికారంభమై వినత గర్భాన ఉదయించే హరి అంశము సవతిక ధ్రువ శాప శరము వరమై తాకి జననమందెను నిత్య హరివాహనం అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం అది గరుత్మంతం ఋగ్వేద మంత్రం అవతరించిన నాడే అది దాటే గగనం శ్రీవైనతేయం సదా వందనీయం శ్రీవైనతేయం సదా వందనీయం. ఇంకెక్కడున్నారు స్వామి? అందరినీ ఒక్కసారిగా మింగేసినాంగా. నిన్ను వివాహం చేసుకున్న కొరవంజికి కూడా బ్రాహ్మణత్వం సిద్ధించింది. పోయి సుఖంగా జీవించండి. నువ్వు చెప్పినట్లుగా నిషాదులను భక్షించాను, అయినా ఆకలి తీరలేదు. గరుత్మంత యోజనాల పర్యంతం వ్యాపించిన గజకచ్చపాలున్నాయి. అవి పరస్పరం కలహించుకుంటూ ఉంటాయి. వాటిని ఆరగించు, నీ ఆకలి తీరుతుంది. తండ్రి, ఈ కథేదో ఉత్సాహంగా ఉంది, చెప్పరు? విను నాయనా. అయితే నీకు నేనేమిటో తెలియజేయాల్సిందే. ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తావే? ఇంటి పని వంట పని చేసి చేయి తిరిగిందాన్ని. సుప్రభ, ఏమిటా తొందర? దించు, చెయ్యి దించు. నా భర్తని ఎవరైనా ఒక్క మాట అంటే నేను సహించలేను. వద్దండి, మన కుమ్మడి కుటుంబం వద్దు, విడిపోదాం. సుప్రతీక, నా వల్ల కాదన్నయ్య. 2 కప్పులు ఒకే ఇంట్లో ఉండలేవు. ఏమిటి నువ్వు అంటున్నది? తోటికోడళ్ళిద్దరికీ పడటం లేదు. మాట మాట అనుకుంటున్నారు. మనసులు పాడవకముందే ఏం చెయ్యాలి? ఆస్తి పంచుకుందాం. ఎవరి బ్రతుకులు వాళ్ళు బతుకుదాం. పాలకుండలాంటి సంసారాన్ని 2 ముక్కలు చేస్తావా? పెళ్ళాన్ని మందలించి దారిని పెట్టుకోలేనాడివి నువ్వేం మగాడివిరా? అన్నయ్య, ఆస్తి ముక్కలు చెయ్యను. 4 రోజులు పోతే వాళ్ళే సర్దుకుంటారు. ఊళ్ళో ఉన్న పరువు, ప్రతిష్ట, గౌరవం ఆస్తి పంపకం వల్ల నాశనం అయిపోతాయి. తమ్ముడు, ఆస్తి పంచను,
ఈ ప్రస్తావన ఎప్పుడు నా దగ్గర తీసుకురాకు. ఈ ప్రస్తావన నా వద్ద తీసుకురావద్దని చెప్పాను. అయినా ఆస్తో అంటున్నావు. ఎక్కడుందిరా నీకు ఆస్తి? ఇదంతా నా స్వార్జితం. నా తెలివితేటలతో వృద్ధి చేశాను. అంటే మీ తెలివితేటలే కానీ నా కాయ కష్టానికి విలువ లేదంటారా? నేనే కాదు, బుర్రున్నవాడు ఎవడైనా ఇలాగే అంటాడు. అంటే ఈ ఇంట్లో బుర్రన్న వాళ్ళు మీరు కళ్యాణి తప్ప ఇంకెవరూ లేరంటారు. ఇది కుటుంబ సమస్య. ఆడవారికి ఇందులో ప్రమేయం లేదు. నా భర్త శ్రమ పడితే చెమటోడ్చి నేల తడిపితే పండిన ఫలసాయంతో ఎకరాల మీద ఎకరాలు కొన్నారు. అసలు ఈ ఆస్తంతా మాది. కష్టపడ్డది మేము. మంచం మీద కూర్చుని తాంబూలాలు నములుతూ సుఖాలనుభవించింది మీరు. ఏంటి తెగవాగుతున్నావు? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే వదినా? పెళ్ళానికి తంతాన తాన అంటూ వంత పాడడం అంత మంచిది కాదు మరిది. అక్కడికి చాలు. మేము మా ఆస్తిని తీసుకొని మా బ్రతుకులేవో మేము బ్రతుకుతాం. మీ బ్రతుకులు మీరు బ్రతకొచ్చు. ఆస్తులు అరకుంచుడు నేల కూడా మీకివ్వను. ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఆ ప్రసక్తే లేదు. నన్ను రెచ్చగొట్టొద్దు. ఇవ్వనన్నానా? కుదరదు, ఇచ్చి తీరాలి. మొద్దు వేదవ, నీకాస్తేమిట్రా? పోరా పో పో. మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మాటలు జాగ్రత్తగా రాని. నీకు మర్యాద? ఒరే మందమతి సుప్రతీక, భయంకరారణ్యంలో తెలివి తక్కువ దద్దమోయ్ ఏనుగువై జన్మించి సంచరించు. నీకిదే నా శాపం. పొలం కాదు, అడివంతా నీదే. పోరా పో. నన్ను ఏనుగుగా శపించావు. నిన్ను విడిచిపెడతానా? నీవు కూడా శత యోజన విస్తీర్ణమైన తాబేలువై ఒక మడుగులో పడి ఉండు. నీకు ఇదే నా శాపం. నీకేమైనా బుద్ధుందా? ఒకళ్ళనొకళ్ళు చెప్పించుకుంటే మేమేం కావాలి? మా బ్రతుకులేం కావాలి? అయ్యో అక్క, ఆత్మాభిమానం పేరుతో నా భర్త నేను రెచ్చగొట్టాను. అందుకు ప్రతిఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. నేను కూడా దర్పం అంటూ అతిశయించాను. సంసారం మీదకు తెచ్చుకున్నాను చెల్లి. ఎంతటి కలవాళ్ళవైనా అడిగమడిగి ఉంటేనే గౌరవం. మన బ్రతుకుల్లో నిప్పులు పోసుకున్నాం. మన భర్తలకు విముక్తి ఎప్పుడో. ఒక మహా ప్రయోజనం ఆపేక్షించి విధాత వీరిద్దరూ శపించుకునేటట్లు చేశాడు. మీరిద్దరూ బుద్ధిగా మెలగండి. గరుత్మంతుని కారణంగా మీ భర్తలు శాప విమోచనం పొందగలరు. గరుత్మంతుడా?
పెద్ద శరీరాలు కలిగి ఒకరిపై ఒకరు అలిగి జయకాంక్షతో యుద్ధం చేసుకుంటున్న గజకచ్చపాలను భక్షించు. నీ ఆకలి తీరుతుంది, కోరిక నెరవేరుతుంది. తండ్రి, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. మీరాదేశించినట్లే చేస్తాను. నాయనా, మరో విషయం. అంతంత శరీరాలు కల గజకచ్చపాలను రోహిణీ వృక్షం యొక్క కొమ్మ మీద పెట్టుకుని భక్షించు. చెట్టు కొమ్ము మీద ఆ వృక్షశాఖ కూడా చాలా సువిశాలమైనది. నీవు సందేహించవలసిన పని లేదు. అలాగే. మరొక ముఖ్య విషయం చెప్పండి తండ్రి. రోహిణీ వృక్షశాఖను ఆధారంగా చేసుకుని వాలకిల్యాది మహర్షులు తపస్సు చేసుకుంటున్నారు. వారికి తపోభంగం కానివ్వకు. మీ ఆజ్ఞ తండ్రి. సంకల్ప సిద్ధిరస్తు. అమ్మయ్యా, ప్రాణాపాయం తప్పి కొమ్మ విరిగి పెళపెళ్లాడినప్పుడు నా గుండె దడదళ్లాడింది. ఆ మహాత్ముడి దయవల్ల గండం గడిచింది.
ధన్యవాదాలు మహాత్మా. మీ దయ వల్ల మాకు శాప విముక్తి కలిగింది. అడుగడుగడుగు గరుత్మంతుడడుగో, ఆకలిగొన్న ఆ ఖగరాజు నిషాదుల నారగించాడు. బ్రాహ్మణ జంటకు శాపము బాపి ధర్మాన్ని పాటించాడు. పాపములెరుగని శాపగ్రస్తులను విముక్తులను గావించాడు. పంచభూతముల ఆశీస్సులతో పయనించిన వినతాసుతుడు సృష్టికర్తయగు బ్రహ్మదేవుని అనుగ్రహము కైవెడలాడు. అడుగడుగడుగో అడుగడుగడుగో గరుత్మంతుడడుగో. వాణి హిరణ్య గర్భులకు వినతాతనయుడైన గరుత్మంతుడు నమస్కరిస్తున్నాడు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. నాయన గరుత్మంత, నీ ఆగమనానికి కారణం ఏమిటి? అమ్మ, మా అమ్మ వినతాదేవి తన సవతి కద్రువకు చేస్తున్న దాస్య విముక్తి కోసం బయలుదేరాను. నీ వంటి పుత్రుని గన్న వినత ధన్యురాలు. మీ జనని దాస్య విముక్తికి సత్యలోక ఆగమనానికి ఏమిటి సంబంధం? ఇంద్రుని ఆధీనంలోనున్న అమృత కలశాన్ని తెచ్చిస్తే మా తల్లికి దాస్య విముక్తి ప్రకటిస్తానన్నది మా పినతల్లి కద్రువ. అందుకే మీ సహాయం అర్థిస్తూ సత్యలోకానికొచ్చాను. నీ కోరిక ఏమిటో చెప్పు నాయనా. ఇంద్ర పరిరక్షణలో అమృత కలశం ఎక్కడుంటుంది, దానిని ఎలా సాధించాలి, ఈ విషయాలు తాము నాకు బోధించాలి. స్వర్గలోకంలో ఇంద్రుడు దానిని ఒక రహస్య ప్రదేశంలో ఉంచాడు. ఎందరో దేవ సైనికులు ఆ అమృతభాండమును జాగరూకులై పరిరక్షిస్తూ ఉంటారు. అగ్ని, వాయువు మొదలైన వారి రక్షణలో ఉన్న ఆ అమృతభాండాన్ని సాధించటం ఎంతో కష్టం. దానికి ఉపాయమే లేదా? కొండంత దేవునకు కొండంత పత్రిని తీసుకుని రాలేము. కానీ అగ్నిని వశం చేసుకోవటానికి కొండంత వెన్న అవసరం. వెన్న కరిగిపోదా? కరగటానికే దేవి. వెన్న అగ్నిని ఆకర్షిస్తుంది. అగ్ని జ్వాలలు వెన్న వెంపు మళ్ళుతాయి. అప్పుడు ఆ అమృత భాండాన్ని సాధించు. నీ జననీ దాస విముక్తికి ప్రయత్నించు. ధన్యవాదాలు పితామహ. సంకల్ప సిద్ధిరస్తు.
ఎప్పుడూ తన జ్వాలలను పైకి ప్రసరింపచేసే అగ్ని క్రింది ముఖం పట్టించడానికి పితామహుడు వెన్నను పర్వతంలా పరచమన్నాడు. ప్రస్తుతం అది అసాధ్యమైన దానిని నా రెక్కల బలంతో సుసాధ్యం చేసుకోవాలి. చూపిస్తా ఈ గరుడుని సామర్థ్యం ఏమిటో.